హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే, ఎప్పుడు రెగ్యులర్గా తినే వడలు కాకుండా నేను చూపించినట్టుగా క్యాబేజీ తోటి మసాలా వడల్ని వేసుకోండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా అందరూ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి బాగా నచ్చుతాయి కూడా. ఈ రెసిపీని ఎక్కువగా కష్టపడకుండా ఈజీ టిప్స్ తోటి ట్రిక్స్ తోటి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇక్కడ నేను ఒక 20 వడల్ని వేస్తున్నాను. అందుకని ఇక్కడ మనకి ఇంత సైజ్ క్యాబేజ్ ఉంటుంది కదండి, దాంట్లో నుంచి హాఫ్ పార్ట్ తీసుకున్నాను. ఈ సగం క్యాబేజ్ని కూడా మనకి ఎంతైతే సన్నగా వీలవుతుందో అంత సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి గిన్నెలోకి ఇక్కడ నేను 200 గ్రాముల పచ్చిశనగపప్పుని తీసుకున్నాను. ఈ పచ్చిశనగపప్పుని కనీసం మనం ఒక 2 గంటల పాటు నానబెట్టాలి. మీకు తొందరగా నానిపోవాలంటే ఈ పప్పుని వేడి నీళ్ళలో నానబెట్టండి, చాలా ఫాస్ట్గా నానిపోతాయి. ఇలాగా పచ్చిపప్పులో నుంచి ఒక గుప్పెడు పప్పు తీసి పక్కన పెట్టుకోండి. మనం వడలు పిండి వేసుకున్నాక పైన కలుపుకోవటానికి ఇలాగా మిగిలిన నీళ్ళన్నిటినీ కూడా తీసేసి పప్పుని మాత్రమే యాడ్ చేసుకోండి. అస్సలకి నీళ్ళు ఉండకూడదండి. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. దీంట్లోనే ఒక చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకోండి. అలాగే దాంతో పాటుగా ఇక్కడ నేను ఒక 2 పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేస్తున్నాను. నేనైతే సన్నగా తరిగి వేసాను, మీరు కావాలంటే మిరపకాయలని కూడా వేసుకోవచ్చు. ఇలాగా మొత్తాన్ని కూడా కచ్చా పచ్చాగా కోస్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం సన్నగా తురిమి పెట్టిన ఈ క్యాబేజ్ ఉంది కదండి, ఈ క్యాబేజ్ని కూడా యాడ్ చేసేసుకుందాము. అలాగే దీంట్లోకి ముందుగా మనం ఒక గుప్పెడు పచ్చిశనగపప్పును తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిశనగపప్పును కూడా యాడ్. ఇప్పుడు దీంట్లోకి సరిపడా ఒక 1/2 స్పూను ఉప్పుని యాడ్ చేద్దాము. అలాగే ఒక 1/2 స్పూను కారాన్ని కూడా వేసుకుందాము. మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసామండి, అయినా కానీ ఈ రెసిపీ కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక చిటికెడంతా గరం మసాలా పౌడర్ని కూడా వేద్దాము. అలాగే ఒక 2-3 రెమ్మలు కరివేపాకుని కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము. చూడండి, ఇలాగా మనం వాటర్ అనేది యాడ్ చేయకుండానే కలుపుకుంటే దీంట్లో క్యాబేజీలో ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ ఉంటాయి కదండి, అదే సరిపోతుంది. ఒకవేళ మీకు సరిపోలేదంటే అప్పుడు మాత్రమే నీళ్ళని యాడ్ చేసుకోండి. దాదాపుగా నీళ్ళు అనేవి అవసరం పడవు. చూడండి, ఇలాగా మనం చిన్న చిన్న ఉండలాగా తయారు చేసుకుంటే ఇలాగా వడ వచ్చేలాగా ఉండాలి. చేతులకి కొంచెం నీళ్ళని అప్లై చేసుకొని చేతి మీదే ఈ వడని ఒత్తేసి మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇలాగా నూనెంతా కూడా బాగా వేడయ్యేలాగా చూసుకొని ఒక్కొక్క వడని నెమ్మదిగా చేతి మీద ఒత్తుకొని నిదానంగా డ్రాప్ చేసేసేయండి. ఇదే విధంగా మనం మిగిలిన అన్ని వడల్ని కూడా వేసుకొని అన్ని వైపులకి టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకుంటామే. ఈ వడలు చాలా అంటే చాలా బాగుంటాయండి. తినేటప్పుడు ఒకటి తినేవాళ్ళు ఇంకొకటి ఎక్స్ట్రా కావాలి అని అడిగి మరీ వేయించుకుంటారు. అంత రుచిగా ఉంటాయి. అప్పటికప్పుడు ఈజీగా మనం టిఫిన్ బాక్స్లో కూడా ఈ రెసిపీని తయారు చేసి పెట్టేసేయచ్చు. చూడండి, ఇలాగ మంచి గోల్డెన్ కలర్ అయ్యాక దీంట్లో ఎక్స్ట్రాగా ఉన్న నూనె మొత్తాన్ని కూడా తీసేసి మనకు వేరొక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. అంతేనండి, చాలా అంటే చాలా ఈజీగా మనం ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఈ వడలు ఉత్తవి అలా తిన్నా కానీ తినాలి అనిపిస్తుందండి. దీంట్లోకి ఏమీ అవసరం లేదు, కాంబినేషన్ కూడా సూపర్ టేస్టీగా ఉండే ఈ వడల్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, గంటని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.